కొలెస్ట్రామ్ దీన్ని ప్రసవం తర్వాత మొదటి పాలు అని అంటారు. బొవైన్ ఇది జంతువుల్లో మెమరీ సెక్రీషన్ ని చేస్తుంది. ఎటువంటి రోగనిరోధక శక్తి లేకుండానే పుట్టిన నవజాత శిశువులు జీవించేందుకు పెరిగేందుకు ఇది దోహదపడుతుంది. బొవైన్ కొలెస్ట్రామ్లో ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వయసుకు వచ్చిన వారు కొలెస్ట్రామ్స్ వల్ల ప్రయోజనం పొందుతున్నారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఇందులో ముఖ్యమైన 37 ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ప్రోటీస్ ఇన్హిబిటర్ హెపటైటిస్ సి లాంటి వైరస్ జబ్బులను ఎదిరించి పోరాడేందుకు సహాయపడుతుంది. 5 ముఖ్యమైన ఇమ్యూనోగ్లోబిన్స్ ఉన్నాయి. గ్రోత్ ఫ్యాక్టర్స్, హార్మోన్స్ మరియు మినరల్స్ ఉన్నాయి. కొలెస్ట్రామ్ అనేది సంపూర్ణంగా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. వాపుని నియంత్రించి సెల్యులార్ టిష్యూని మళ్లీ జనరేట్ చేస్తుంది. ఎముకల సాంద్రత మరియు స్కిన్ ఎలాస్టిసిటీని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ ఉపయోగాన్ని క్రమబద్ధీకరించి